ఐపీఎల్ చరిత్రలో మచ్చలా మిగిలిపోయిన హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంపదెబ్బ ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ వివాదానికి సంబంధించిన వీడియోను మాజీ చైర్మన్ లలిత్ మోదీ రిలీజ్ చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా శ్రీశాంత్ భార్యకు లలిత్ మోదీ మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 2008 సీజన్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ ని కొట్టాడు. శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకుని చెంప మీద చేయి పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అయితే బజ్జీ ఎప్పుడు కొట్టాడు, ఎక్కడ కొట్టాడు అనేది మాత్రం 18 ఏళ్లుగా ఐపీఎల్ ఫ్యాన్స్ కి మిస్టరీగానే మిగిలింది. ఎట్టకేలకు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో విడుదల తర్వాత శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తీవ్రంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో లలిత్ మోదీ మైఖేల్ క్లార్క్లను ఆమె తీవ్రంగా విమర్శించారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను వ్యూస్ కోసం మళ్లీ ఎందుకు బయటికి తీశారంటూ ఫైర్ అయ్యారు. హర్భజన్, శ్రీశాంత్ ఎప్పుడూ ఆ సంఘటనను మర్చిపోయారని, వారి పాత గాయాలను మళ్లీ రేపడం చాలా క్రూరంగా ఉందంటూ మండిపడ్డారు. తాజాగా ఆమె విమర్శలకు లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆమె ఎందుకు కోప్పడుతున్నారో తనకు తెలియదని క్లార్క్ అడిగిన ప్రశ్నకు తాను జవాబిచ్చానంటూ చెప్పుకొచ్చాడు. నిజం చెబితే అందులో తప్పేముందంటూ ప్రశ్నించాడు. భువనేశ్వరి ఆరోపణలకు లలిత్ మోదీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు మరింత వివాదాన్ని రేపింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొందరు శ్రీశాంత్ భార్యను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు లలిత్ మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు రిలీజ్ చేసి ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ జరిగింది కాబట్టే వీడియోను విడుదల చేశారని కొందరు రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా 17 ఏళ్ల కిందటి వివాదం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.